నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా V3 ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. గోమాత ఆరోగ్య ప్రదాత, జీవన విధాత. గో ప్రకృతి చికిత్స ద్వారా రోగాలు నయమవుతాయని అంటున్న పొద్దుటూరులోని పంచగవ్య చికిత్స. విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన గొప్ప వ్యక్తి మౌలానా ఆజాద్. బాపట్ల జిల్లాలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135వ జయంతి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. మద్యం మత్తులో ఆటో డ్రైవర్ బీభత్సం. 3 ద్విచక్ర వాహనాలని ఢీకొనగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలను కల్లారా చూశామన్న ఉమా మహేశ్వర నాయుడు. సొంత పార్టీ నేతలే చీదరించుకునే స్థాయికి వచ్చారని విమర్శ. గోమాత ఆరోగ్య ప్రదాత, జీవన విధాత అనే నినాదంతో పంచగవ్య చికిత్స ద్వారా పలు రోగాలను నయం చేస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులోని పంచగవ్య చికిత్స సంస్థ. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా పూర్తిగా నయం చేసే గొప్ప శక్తి గోమాతకు ఉందని, గో ప్రకృతి చికిత్స ఆధారంగా గోవుల నుండి సేకరించిన పాలు, పెరుగు, నెయ్యి ఉపయోగించి 20 రకాల వ్యాధులకు మందులు తయారు చేస్తున్నట్లు తెలిపారు సంస్థ నిర్వాహకులు. ఆ మందులు ఒక్కో వ్యాధికి ప్రత్యేకంగా వాడవలసిన అవసరం ఉంటుందని, దీనినే ముక్తిధామం పంచగవ్య చికిత్స అని పిలుస్తారని హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గురూజీ పేర్కొన్నారు. జగన్మాత ఎందుకంటే తల్లి మనం పుట్టిన ఆవు మూత్రం ఇస్తుంది, ఆవు పేడ ఇస్తుంది, ఈ 3 మళ్ళీ పాలతో పెరుగు వస్తుంది, ఆ పెరుగు నుంచి నెయ్యి వస్తుంది. ఈ 5ని కలిపి పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలు ఈ భగవంతుడితో సమానం. అదే ఇక్కడంతా ఈ టాపిక్ అంతా వాతము, పిత్తము, కఫం అని చెప్తున్నారు కదా సారు. ఇదంతా కూడా ఈ భగవంతుడు అంటే చెప్తాం కదా, ఈ ప్రకృతితో సమానం. కాబట్టి ఆవు పాలు దేనికి సమానము? ప్రకృతిలో నీటికి సమానం. భూమి దేనికి సమానం? పంచగవ్యాలు చెప్పండి. పేడ, ఆవు పేడ వేస్తుంది కదా. భూమి సారవంతం కావాలంటే ఏం చేస్తారు? ఆవు పేడ వేస్తాడు, భూమి సారవంతం అవుతుంది. కాబట్టి భూతత్వానికి గోమాత ఇచ్చేది ఏంది? ఆవు పేడ. అదేవిధంగా అగ్నికి సమానమైనది ఏంది? గో పంచగవ్యాల్లో అగ్గి బాగా వెలగాలంటే ఏం చేస్తారు? నెయ్యి వేస్తారా? ఎందుకంటే 2 ఈక్వల్. అగ్నితత్వం నెయ్యి వేస్తే ఇంకా అగ్గి బగ్గుమంటుంది, 2 ఫ్రెండ్స్. అట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ పంచభూతాలకు పంచగవ్యాలు సమానం. ఆవు పేడ వచ్చింది భూతత్వము, పాలు వచ్చింది నీటి తత్వము, నెయ్యి వచ్చింది అగ్నితత్వము. ఇంక 2 ఉన్నాయేంటివి? ఆ 2టికి సమానం ఏంటంటే ఓం అహమస్మి. ఇది పంచగవ్య చికిత్స వైద్యం అంటాము. గోవు ఆధారిత ఔషధంతో వైద్యము. ఇదేమిటంటే నేటి సమాజంలో అనారోగ్యాలతో బాధపడేవారు చాలా సంఖ్య ఎక్కువైపోయింది. అంటే అనేక కారణాలు కావచ్చు. ఏ కారణం రోగం పోవడం ముఖ్యం. కాబట్టి దానికి ఏమిటంటే గోమాత వలన తయారు చేసినటువంటి ఔషధాలు పంచగవ్య ఔషధాలు అంటారు. వీటిని గోమాత ఆరోగ్య ప్రదాత, జీవన విధాత అనే పేరుతో ప్రచారం చేస్తున్నాము. అంటే ఇది ఇక్కడ వైద్యం చేయటం ఒకటైతే శిక్షణ కూడా, ఈ వైద్యం చేసే విధానము ఎట్లాంటిదో ఆ శిక్షణ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాము గురూజీ స్కూలు పొద్దుటూరు నందు. ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా క్యాన్సర్కు చాలా వేగంగా ప్రబలిపోతున్నది. కాబట్టి ఈ క్యాన్సర్కు ప్రత్యేకమైనటువంటి గో ప్రకృతి చికిత్స అంటే గో యొక్క పంచగవ్య.
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మౌలానా ఆజాద్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన గొప్ప వ్యక్తి. దేశ భవిష్యత్తు అనేది తరగతి గదులలోనే రూపొందించబడుతుందనే సూక్ష్మాన్ని గ్రహించిన వ్యక్తి అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో ఆయన చేసిన సంస్కరణలు, సేవలు నాటి నుండి నేటికి కూడా ఓ చెరగని ముద్ర అని అన్నారు. ఆయన ఆశయాలను బాపట్ల జిల్లాలో విస్తరింపజేస్తూ కాంగ్రెస్ పార్టీ అనినిత్యం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవం తెస్తామని, ఏ ఒక్కరిని కూడా మర్చిపోమని పఠాన్ చెరు రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. పూర్వము స్వాతంత్ర అనంతరం కూడా జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా పనిచేసి స్వతంత్ర పోరాటంలో ఖిలాఫత్, దండి, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొని 11 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించినటువంటి భారతరత్న, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే రూపొందించబడుతుంది అన్న ఒక సూక్ష్మాన్ని గ్రహించి, ఒక దూరదృష్టి గల పరిపాలన లక్ష్యుడిగా ఆనాడే ఐఐటికి అంకురార్పణ చేసి, ఆయన చదువుకున్న ఉన్నత చదువుతో ఈ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆనాడే అంకురార్పణ చేసినటువంటి గొప్ప పరిపాలకుడు. ఆ పరిపాలకుడి ఆశయాలను అనుగుణంగా మరి ఈ రోజున బాపట్ల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జేడి శీలం గారు, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తూ, ఆయన ఆశయాలతో ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లి పట్టణ, మండల, గ్రామ, పంచాయతీ అన్ని వ్యవస్థల్లో కూడా ఈ బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్వ విజయం దిశగా, పూర్వ వైభవం దిశగా ఆ పార్టీని నడిపిస్తామని చెప్పి ఈ రోజున బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్. అనంతపురం నగరంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ సమీపాన ఉన్న అంబేద్కర్ ఫ్లైఓవర్పై ఆటో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం సేవించిన ఆటో డ్రైవర్ స్పృహలేని పరిస్థితిలో ఆటోని నడుపుతూ ఉండగా ఎదురుగా వస్తున్న 3 ద్విచక్ర వాహనాలని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 2 స్త్రీలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. ట్రాఫిక్ పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానికుల సహాయంతో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తరలించి కేసు దర్యాప్తు చేశారు. కళ్యాణదుర్గం మండలము కామక్కపల్లి గ్రామంలో శనివారం మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో రైతు ప్రసాద్కి చెందిన 3 మేకపోతులు మృతి చెందగా మరో మేకపోతును ఎత్తుకెళ్లింది. దీంతో 45,000 రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ప్రసాద్ తెలిపాడు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతపులిని పట్టుకొని వేరే ప్రాంతాలకు తరలించాలని రైతు తన బాధను వ్యక్తం చేశాడు. నేను ఆ వాకిలి తెచ్చా మామ అర్థండి ఇది ఇప్పుడు ధరలేదా మేకపిల్లి ఇప్పుడు ధరలేదు కొనుగోలు కొనుక్కోండి కానీ వచ్చా
వచ్చి ఇట్లా ఇడ్లీ కూడా ఎట్లా పడినా అట్లా పడింది మొఖం తలకాయ చేసి అని చెప్తాం ఆవిడ పూర్తిగా ఉరికేసింది కాలు బ్యాటరీ ఉండలేదు తిరుగా ఇంటికి ఇట్లా వచ్చినారు అది దీంట్లో వచ్చింది దావలో బ్యాటరీ ఎట్లా వచ్చిందో ఇట్లా వచ్చిందా అది గొర్రెలు ఉండే కదరా గొర్రెలు ఉంటుందా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బళ్ళారి బైపాస్ వద్ద అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ 39 TQ 3118 నెంబర్ గల బొలెరో వాహనం పట్టుకుని పోలీసులు పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనున్న స్టోర్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి అక్కడ అక్రమ వ్యాపారాన్ని గడిస్తున్నారు వ్యాపారస్తులు. కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్లో దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135వ జయంతిని వైసీపీ మైనార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మన దేశానికి చేసిన సేవలను వివరిస్తూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క భారతీయుడు నడవాలని పిలుపునిచ్చారు. వైసీపీ మైనార్టీ నాయకులు అఫ్జల్ బాషా, సైఫుల్ ఖాన్, హబీబ్ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. భారతరత్న మన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఈరోజు జయంతి 135వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా 135వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేసి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది.
గత 4.5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలను కల్లారా చూశామని అన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వర్ యాదవ్తో కలిసి పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణం వార్డులో ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ అక్రమాలపై సొంత వైసీపీ పార్టీ నేతలే చీదరించుకునే స్థాయికి వచ్చారని విమర్శించారు. మనమందరము సమిష్టిగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ చంద్రన్న రాజ్యం స్థాపనకు కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మా అధినేత జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సూచనతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి బాండ్ రూపంలో వాళ్ళకి అందజేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒకవైపు ప్రజావేదికలు నిర్వహించి ప్రజలు చైతన్యవంతం చేసే కార్యక్రమం. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను, తప్పులను 4 సంవత్సరాల ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళకి తెలియజెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తే మన కుటుంబానికి ఏమొస్తాయి, మన ప్రాంతానికి ఏమొస్తాయి, మన భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలియజెప్పే కార్యక్రమం చేస్తూ పోతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దూతగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గ అబ్జర్వర్గా కర్నూలు జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి నాగేశ్వర యాదవ్ అన్న గారు ఈరోజు 2 రోజులు నియోజకవర్గ పర్యటన చేయడం జరిగింది. నిన్న ప్రజావేదిక ఎడికేర్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు 7వ వార్డు, 22వ వార్డు, 13వ వార్డులో విస్తృతంగా పర్యటించి అక్కడ ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో కూడినటువంటి బాండును మీ ఇంటికి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి రాబోతుంది అనేది ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామా అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నటువంటి తీరు చూస్తే ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా ఈ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొందరు చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత మాకు పెన్షన్ పీకేశారు, బియ్యం కార్డు పీకేశారు, మాకు ఇంట్లోకి బిల్లులు చేయట్లేదు, ఏం చేయాలని చెప్పి ఏడుస్తున్నారు. కొంతమంది మా కుటుంబాలను పెద్ద కొడుకుగా చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకున్నప్పుడు చంద్రన్న బీమా ఇచ్చాడు, మా కుటుంబం బాగుపడింది. ఈరోజు చంద్రన్న బీమా లేదు, సంక్రాంతి కానుకలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది, ఆయన మళ్ళీ జైలు పోనీకోకుండా ఎట్లనే కానీ కాపాడండి అని చెప్పి ఏడుస్తున్నారు వాటిలోకి వెళ్ళినప్పుడు మహిళలంతా. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రానికే కాదు, ఈ తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి కష్టాన్ని చూసి ఈ రాష్ట్రమే చెల్లించిపోతా ఉంది. దాంట్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంకొక 2 అడుగులు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సూచనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జెండాతో లోకేష్ గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరితో కలిసి బూత్ లెవెల్ నుంచి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మరియు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఎదురుగా కూర్చున్న లబ్ధిదారులకు కానీ అన్ని స్కీములు కూడా వరుస పెట్టి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. దానివల్ల పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనందరూ కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. మనకు కావాల్సిన మౌలిక వసతులు, నీరు, చదువు, రహదారు, అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 7 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, అదే రకంగా బెంగళూరు వచ్చేటప్పటికి కొట్టాలి అబ్బాయి చేత కావాలని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఏడు మీరే చెప్పాలమ్మా. మనకి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి కదా, తప్పకుండా చెప్పండి గట్టిగా. అదే రకంగా కొల్లేరు ప్రాంతంలో కాజువే ఉండడం అనేది బ్రిటిష్ కాలం నుంచి ఆ కాజువే మీదే బ్లడ్ వస్తే కనీసం మనుషులు వెళ్ళడానికి కూడా దారి లేక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ముదినేపల్లి దగ్గర నుంచి ఆకివీడు గ్రామాలన్నింటికి నీరు దారవడం మూలంగా ఈ రోజు చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా కొల్లేరు ప్రజలకు మేము అండగా ఉంటామని ఇచ్చినా సరే ఏ పని చేయలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. మరి చౌదరి గారు, అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత ఈ రోజు వస్తే కనీ విని ఎరగని రీతిలో ఎక్కడా లేని హైవే పిచ్చి కూడా అంత స్టాండర్డ్ గా ఉండదు. ఇది స్టేట్ హైవే అయినా సరే మన కమిట్మెంట్ తో అది ఇస్తేనే నేను పోటీ చేస్తానని మన కోసం ఆయన పోరాడి సీఎం గారి దగ్గర తీసుకొచ్చి ఎప్పుడూ లేని విధంగా మనకి బ్రిడ్జి ఏర్పాటు చేశారంటే మీ తరఫున కూడా ఆయనకి చేతులు జోడించి తెల్లవారని నమస్కరిస్తున్నాను. ఈరోజు 41 కోట్ల రూపాయల డబ్బేది అయితే రైళ్లు, రోడ్లు ఏదైతే ప్రోగ్రెస్ లో ఉన్న పనులన్నీ కూడా ఇంకొక 3 కోట్ల రూపాయలు, అంటే 44 కోట్ల రూపాయలు ఈ చిన్న పంచాయతీకి ఇచ్చారంటే మనం అందరం గర్వించదగ్గ విషయం. ఇదిగో వరం. అదేవిధంగా 12 కోట్ల రూపాయలు దాంతో కలిపే 43 కోట్ల రూపాయలు అయ్యింది. 12 కోట్లు అదొకటి 40 కోట్లు, అంటే 52 కోట్ల రూపాయలు, 53 కోట్లు ఎంతో అయ్యింది. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్, రాచనపల్లి, సిండికేట్ నగర్, కొడిమి గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ లాయర్ చంద్రచర్ల వాల్మీకి వారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సాకే జయరాజు, సాయిరాజ్, కంబూరు నాగార్జున, జావీదు రాజుతో పాటు గ్రామాల నుండి వాల్మీకి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం రాత్రి ఓ బుల్లెరో వాహనము పెళ్లి బృందంపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లాయర్ హరి.
ఎందుకంటే అది ఎవరన్నా ఎవరు అనేది కాదు, మన ప్రాణం అందరిది ప్రాణమే. మీరు ఎవరైనా ఎంతసేపు ఉన్నట్లే మనం మాట కంపల్సరీ కావాల్సిందే. సహించేది ఉండదు. గ్రామ పంచాయతీ తరఫున మేము హామీ ఇస్తాం. ఎందుకంటే మీరే ఒకటి కాదు, మేము ఒకటి కాదు. ఎవరు ప్రాణం ఎవరిదైనా ప్రాణం. ఆటోసారి వచ్చి నిన్నటి రాత్రిన పంపనూరు నందు జరిగినటువంటి ప్రమాద ఘటనపై స్పాట్లో ఉండి రక్తసిక్తమైన రోడ్లో ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగాయని తెలియజేస్తుంటే బాధపడుతున్నాము. నిజంగా 3 సార్లు ఎమ్మెల్యే గారికైతేనేమి అధికారులకైతేనేమి ప్రతి ఒక్కరికి అక్కడ పంపనూరు మహాపుణ్యక్షేత్రం, అక్కడ వేల మంది వస్తుంటారు. వీటికి తగిన జాగ్రత్తలు తీసుకొని స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని చెప్పేసి గతంలో చాలాసార్లు పంపనూరు గ్రామ ప్రజలందరూ కలిసి కోరడమైనదంట. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన నిన్నటి రాత్రిన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి గాయపడిన క్షతగాత్రులను బెంగళూరుకు తరలించడం జరిగింది. అక్కడ నేను నా కళ్ళతో నేను చూశాను. ఆ హృదయ విదారక ఘటనకు స్పందించి అక్కడే ఆర్డీఓ గారిని డిఎస్పీ గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి తక్షణ సహాయం అందించాలని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకు తక్షణం 10 లక్షల రూపాయలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ డిమాండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ నెరవేర్చాలి. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం అక్కడ కనపడుతుంది కాబట్టి 3 సార్లు స్పీడ్ బ్రేకర్లు అడిగితే కూడా వేయకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రజల ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఈ ప్రాణం కాపాడాల్సిన బాధ్యత అధికారులది, ప్రభుత్వాలది కంపల్సరీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోమాత ఆరోగ్య ప్రదాత, జీవన విధాత. గో ప్రకృతి చికిత్స ద్వారా రోగాలు నయమవుతాయని అంటున్న పొద్దుటూరులోని పంచగవ్య చికిత్స. విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన గొప్ప వ్యక్తి మౌలానా ఆజాద్. బాపట్ల జిల్లాలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135వ జయంతి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. మద్యం మత్తులో ఆటో డ్రైవర్ బీభత్సం. 3 ద్విచక్ర వాహనాలని ఢీకొనగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలను కల్లారా చూశామన్న ఉమా మహేశ్వర నాయుడు. సొంత పార్టీ నేతలే చీదరించుకునే స్థాయికి వచ్చారని విమర్శ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.